ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెలమల. సో ఎలక్షన్స్ అప్పుడు ఎలా పెట్టుబడులు పెట్టాలి ఇదంతా ఓకే, వదిలేసేయండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ అందరికీ వస్తుంది. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు జనరల్గా ఎలక్షన్స్ అనే ఒక సినారియోని మన స్టాక్ మార్కెట్ నుంచి ఒక్కసారి కొద్దిగా పక్కకు పెట్టేద్దాం. అది ఎలా 4వ తారీఖుకి క్లోజ్ అయిపోతుంది. సో దాని తర్వాత మార్కెట్స్కి సంబంధించినటువంటి ఎకనామిక్ డేటా ఎలా ఉంది, ఫండమెంటల్ డేటాస్ ఎలా ఉన్నాయి, సో మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎటువంటి కండిషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనే వాటి గురించి ఒక్కసారి మాట్లాడదాం. సో దీని ఎలక్షన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను కొంచెం పక్కకు పెట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. సో దీన్ని క్లబ్ చేసి చూడకూడదు అందరూ. సో బేసిక్గా మనకు ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ ప్రకారం చాలా వరకు మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇండియన్ మార్కెట్ అయితే కొంతగా హై వాల్యుయేషన్లో ఉంది అని మాట్లాడుతుంది. యాజ్ ఆఫ్ నౌ సమ్వేర్ అరౌండ్ మనం 23.5 దగ్గర ఉన్నట్టున్నాం. సో గమనించినట్లయితే ఆ రేంజ్ మనకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఒకదే రేంజ్లో మన పిఈ రేషియో కన్సాలిడేట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. సో పెద్దగా ఏమీ పిఈ కూడా పెరుగుతున్నట్టుగా ఏమీ కనిపించట్లేదు. సో బేసిక్గా మనకి అది ఓవర్ వాల్యూడ్ అన్న ఒక సిచ్యువేషన్కి కూడా మనం కన్సిడర్ చేయలేము. మేబీ అది ఒక 27, 28 దాటితే మనం ఓవర్ వాల్యుయేషన్ కింద చూడగలుగుతాము, లేదా 18 బిలో ఉంటే అండర్ వాల్యూడ్ కింద కన్సిడర్ చేయగలుగుతాం. కానీ 23 అనేది కూడా మనకు ఒక గ్రోయింగ్ ఎకానమీలో ఒక స్టేబుల్ పిఈ రేషియో అనే చెప్పాలి. అది 25 రీచ్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా కొంచెం కంగారు పడాల్సిన అవసరం ఉండొచ్చేమో. మేబీ అక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ అంటే సహజంగా హైయర్ సైడ్ వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి రావచ్చు అనుకుంటాం కదా. సో కొద్దిగా పీకౌట్ అయ్యే టైంకి ఎక్కడి నుంచి రెసిస్టెన్స్ మనకి ఎక్కడి నుంచి అయినా కానీ కొద్దిగా సమస్య రావచ్చు. సో ఆ ఒక్క విషయాన్ని కొంచెం పక్కకు పెడితే మన ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. అది యూఎస్ విషయానికి వస్తే ఇన్ఫ్లేషన్ ఈ డేటాస్ అన్ని కూడా కొంతవరకు కూల్ ఆఫ్ అవుతున్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనేవి ఇప్పటి వరకు మనం చూడలేదు. సో మనకి డిసెంబర్లో మనకి ఫెడ్ చైర్మన్ గారు చెప్పినట్టు మనకు దాదాపుగా ఒక 2-3 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి సహజంగా ఈ 2024 సంవత్సరంలో ఉండాల్సింది. మనకు ఆల్రెడీ ఫస్ట్ 6 మంత్స్ అంటే 5 మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయా ఉండవా అనే క్లారిటీ కూడా లేదు. కాకపోతే వాళ్ళకంటూ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ కొంతవరకు ఏమన్నా పొలిటికల్ మైలేజ్ కోసమో పొలిటికల్ స్టెబిలిటీ కోసమో వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే ఇవ్వచ్చు, కానీ మనం పూర్తిగా దాన్ని ఒక ఫేవరబుల్ డేటాగా అయితే తీసుకోలేము. సో బేసిక్గా అక్కడ జరుగుతున్నటువంటి సినారియో అక్కడ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సహజంగానే ప్రతిపక్షాల నుంచి కొంతవరకు దాడి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయట్లేదు అండ్ రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయని. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కూడా కొంతవరకు డేటా మ్యానిపులేషన్స్ లాంటివి సహజంగా ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి కాబట్టి అండ్ మోర్ ఎవర్ మనం ఇమీడియట్గా దానికి సంబంధించి మనం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేము. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే యూఎస్కి సంబంధించిన క్లారిటీ కూడా వస్తుంది. సో ఇంకొక రకంగా చూస్తే అక్కడ పిఈ రేషియో దాదాపుగా 28 దగ్గర ఉంది. సో మన యావరేజ్గా మీడియం ఆఫ్ పిఈ ఆఫ్ యూఎస్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అంటే సమ్వేర్ అరౌండ్ 28 and 29. సో ఒక రకంగా వాళ్ళకి పిఈ రేషియో అనేది ఆల్మోస్ట్ టాప్ ఎడ్జ్లో ఉంది. సో ఇఫ్ బై ఎనీ ఛాన్స్ కొంచెం ఏ ఒక్క అన్సర్టనిటీ ఉన్నా కానీ మనకి మార్కెట్స్లో అక్కడ పర్టికులర్గా డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో యూఎస్ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయితే మనకేంటి ఇండియాకి అని అంటే మనకి ఎప్పుడైనా కానీ యూఎస్ మార్కెట్స్ని బేస్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం అనేది చాలా సందర్భాల్లో చూసాము. అండ్ ఈవెన్ మన డే టు డే యాక్టివిటీస్లో కూడా అక్కడే మన యూఎస్లో పెద్దగా మార్కెట్ కనుక డౌన్ సైడ్ రియాక్ట్ అయితే నెక్స్ట్ డే మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా చూసే ఉంటాం. సో బేసిక్గా ఇండియన్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ విత్ పర్టికులర్లీ లైక్ యూఎస్ మార్కెట్స్ లాంటి వాటితోటి. దానికి గల ప్రధాన కారణం వీఆర్ ఆల్సో లింక్డ్ విత్ ద గ్లోబల్ ట్రాన్సాక్షన్ యూఎస్డి అండ్ ఆల్. సో ఓకే, ఆ కాన్సెప్ట్ని మనం పక్కన పెట్టేద్దాం. సో ఇఫ్ బై ఎనీ ఛాన్స్ అక్కడ కనుక ఆ పిఈ రేషియో ఆల్రెడీ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మనకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోయినా, జాబ్స్ డేటా ఏమైనా కానీ బ్యాడ్గా వచ్చినా, అండ్ దాంతోపాటుగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కనుక ఏదైనా ఎస్కలేట్ అయినా అంటే అపోజిషన్ వాళ్ళు ఏమైనా స్ట్రాంగ్గా అవుతున్నప్పటికీ ఏదైనా జరుగుతున్నా కానీ అక్కడ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ కనిపిస్తుంది. దాంతోపాటుగా పిఈ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, దాంతోపాటుగా ఎకనామిక్ అండ్ ఆల్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయట్లేదు. సో మనకు అది కనుక మనకి ఇక్కడికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే వాళ్ళ కండిషన్ మనకు అప్లై అవుతుంది అంటే కాదు, కానీ అక్కడ జరిగే ఇంపాక్ట్ రిపుల్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా మనకు అదర్ ఎకానమీస్ కూడా గ్రోయింగ్ ఎకానమీస్ మీద ఉంటుంది కాబట్టి ఇండియాలో కూడా కొంతవరకు డౌన్ సైడ్ రిస్క్ ఉండడానికి అయితే కొంతవరకు ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్ మీట్ అయినప్పుడు ఎక్కువ ఏ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయని అంటే సింపుల్, దాని గురించి మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ స్టాక్స్ అయితే రీసెంట్గా అగ్రెసివ్గా ర్యాలీ అయ్యాయో వాటన్నిటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంత అగ్రెసివ్గానే జరగడానికి అవకాశం ఉంటుంది. సింపుల్, ఇప్పుడు పెట్టుబడులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కడైతే పెట్టుబడులు తక్కువగా పెట్టుంటారో లేదా ఏ స్టాక్స్ అయితే ఆల్రెడీ లోవర్ సైడ్ ఉంటాయో అక్కడ ప్రాఫిట్ బుకింగ్కి పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చు. సో బేసిక్గా ఎక్కువ కరెక్షన్కి గురయ్యే ఆ స్టాక్స్ ఏవైతే ఉంటాయి అని అంటే రీసెంట్గా బాగా ర్యాలీ జరిగినవి లైక్
పిఎస్యూ స్టాక్స్ అయి ఉండొచ్చు, రైల్వే స్టాక్స్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటి మీద అదాని రిలేటెడ్ స్టాక్స్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటి మీద మనం కొంతవరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐటీకి లేదా మనకి ముప్పు అని డెఫినెట్గా, సో ఐటీకి కూడా కొంతవరకు రిస్క్ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వెన్ కంపేర్ టు అదర్ స్టాక్స్ మనకి ఐటీ రిలేటెడ్గా కొంతవరకు రిస్క్ డౌన్ సైడ్ అనేది మిటిగేట్ అనేది కొంతవరకు కంట్రోల్డ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే మనకి యూఎస్లో ఐటీ స్టాక్స్ అనేవి బాగా ర్యాలీ అయ్యాయి, కానీ మనకి ఇండియాలో ఐటీ స్టాక్స్ అనేవి పెద్దగా ఏమీ పర్ఫామ్ చేయలేదు. మనకి ఇంకా కొంతవరకు మంచి వాల్యుయేషన్లోనే ఉన్నాయి. సో ఏదైనా మార్కెట్ పడ్డా వాటి వాల్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని డౌన్ సైడ్ రిస్క్ అనేది ఒక 10% ఉండొచ్చేమో. ఏదన్నా మనకు అవకాశం దొరికితే ఆ టైంలో ఐటీ స్టాక్స్ ఇంకొంచెం అక్యుములేట్ చేసినా నెక్స్ట్ ఎప్పుడైనా ఒక మంచి ర్యాలీ వస్తే వాటికి అప్ సైడ్ పొటెన్షియల్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి ర్యాలీ కూడా అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా కేవలం ఎలక్షన్ అయిపోయింది, బీజేపీ వచ్చేస్తుంది, లేకపోతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతూనే ఉంటాయి, ఈయన ఒక్క కాన్సెప్ట్ని పక్కన పెట్టేయండి. మన గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. ఎలక్షన్ అనేది 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అది పక్కకు పెట్టేస్తే మిగతా 4 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది? లోకల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్, గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ లాంటివి మాత్రమే మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్పించి ఎప్పుడు పొలిటికల్కి సంబంధించినవి ఎప్పుడు ఇంపాక్ట్ చేస్తూనే ఉండవు. సో బేసిక్గా ఎలక్షన్ అనేది ఒక టైం ఫ్రేమ్కి మాత్రమే రిలేట్ అయి ఉంటుంది. అవి వస్తుంటాయి, పోతుంటాయి. మార్కెట్ అనేది ఎప్పుడు ఉండేదే. దాంట్లో ఉండేటువంటి మన వాటిలో ఉన్నటువంటి బేసిక్ ఫండమెంటల్స్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని గమనిస్తూనే ఉండాలి. కంప్లీట్గా ఒక యుఫోరిక్ స్టేజ్లో మన ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయి. స్టేబుల్ గవర్నమెంట్ అని ఒక స్టేబుల్ గవర్నమెంట్ అని ఒక్క పాయింట్ని పక్కకు పెట్టేసి దయచేసి మన అదర్ ఆస్పెక్ట్స్ని కూడా గమనించినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పటడుగులు వేయకుండా ఉంటాం. సో పర్టికులర్గా ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ అగ్రెసివ్గా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంతవరకు వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిది. సో బేసిక్గా ఏదైనా ఒక పెద్ద బబుల్ లాగా ఫామ్ అయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ హ్యూజ్ రేట్స్ మన పోర్ట్ఫోలియోస్లో చూసుకోకుండా ఉంటాము. అండ్ ఎస్ మనకి ఏదైనా స్కోప్ ఉంది అంటే మనకు కొద్దిగా గొప్ప మనకి ఏదైనా మీ డైవర్సిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక లార్జ్ క్యాప్లోకి చేసుకోండి. మరి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ మంది పెడుతున్నట్టుగా గమనిస్తున్నాను. కొద్దిగా లార్జ్ క్యాప్లో కూడా డైవర్ట్ చేసుకుంటే రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది అనేది ఒకటే నా పాయింట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.